హైపర్ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే భారత ఎన్నికల కమిషన్పై అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని ప్రధానమంత్రి మోడీ పాలనను చూసి ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్నాయని గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ సెక్రటరీ శివనాగేశ్వరరావు గౌడ్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జరిగిన విలేకరుల సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ సెక్రటరీ శివనాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై భారత ఎన్నికల కమిషన్ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని దీన్ని ఖండిస్తున్నామని అన్నారు. ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లేందుకు మోడీ ఎంతో శ్రమిస్తున్నారని, ప్రపంచ దేశాలే ఆయనకు ఎంతో గౌరవం ఇస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలోని ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదని, ఈరోజు నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని, ఇప్పటికైనా అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మిర్యాల వెంకటరామయ్య, శ్రీనివాసులు గౌడ్, మోహన్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ అది కాళహస్తిలో స్వామివారి దర్శనం చేసుకుని మార్గం మధ్యలో ఈ రోజున మరి గూడూరులో చిన్న కార్యకర్తల సమావేశం ఉంటే హాజరవటం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మీద, అదేవిధంగా భారత ఎన్నికల కమిషన్ గారి మీద అసత్య ఆరోపణలు చేస్తాం. మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున మరి భారతదేశం కూడా కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఒక నాయకుడిగా గుర్తించినటువంటి మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి అటువంటి మహానాయకుడిని పట్టుకొని ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో ప్రజాసేవలో భారతదేశానికి ఒక మంచి నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి మీద విష చర్చ ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య. ఎందుకంటే నిజంగా ఆయన నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి అక్రమాలుగా పాల్పడితే ఈ రోజున భారతదేశంలో బీజేపీ ప్రభుత్వానికి 450 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. మరి ఆయన నిష్పాక్షిపతిగా చేయబట్టి ఈ రోజున భారతదేశంలో 240 సీట్లు మరి రావటం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి అసలు తుడుసుకు పెట్టుకునే తరుణంలో మరి ఈ రోజున ప్రజాస్వామ్య వ్యవస్థను బతికించాడంటే కేవలం నరేంద్ర మోడీ గారే. మీరు మిత్రపక్షాలు కలిపి 199 స్థానాలు వచ్చాయంటే కేవలం నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్యాన్ని బతికించారు కాబట్టి మీరు ఆ స్థానంలో కూర్చున్నారు. లేకపోతే మీకు ఆ స్థానాలు కూడా దక్కే కాదని చెప్పి మరి ఇటువంటి చౌకబారు ప్రకటనలు మానుకొని మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలంటే మొట్టమొదటిగా ప్రజాస్వామ్యంలో ఏ విధంగా జరుగుతుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ విధంగా ముందుకెళ్తుందో ఆలోచన చేయాలి. కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన మద్దతు కోసం తహతహలాడుతున్నాయి. మరి అటువంటి తరుణంలో మీరు ఈ విధంగా అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసి మరి ఆ ఎలక్షన్ ముందు ధర్నాలు చేసి చేయటం తప్పది. మీరు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదాం రమ్మంటున్నారు. నిజంగా కానీ జరిగితే చీఫ్ ఎన్నికల కమిషన్కి విశేష అధికారాలు ఉన్నాయి. భారత పార్లమెంటును రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రపతి ద్వారా. అందువల్ల ఏంటంటే అవన్నీ తెలియకోకుండా చిన్నపిల్లాడిలాగా మరి 4 సార్లు 5 సార్లు పార్లమెంటు మెంబర్గా ఉండి ఈ విధంగా చేయటం చాలా తప్పది. కాబట్టి మరి ఈ రోజున 240 స్థానాలు వచ్చాయి కాబట్టి మరి కేంద్రంలో ఇవాళ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని కాపాడటం కూడా కీలక పాత్ర వహించినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి అత్యంత విలువనిచ్చి అత్యంత మరి యొక్క ఫండింగ్ ఇచ్చి అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి మనందరం కూడా సపోర్ట్గా ఉండాలి. మరి మీరు ఆ రోజున 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అసలు పట్టించుకోలేదు.
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిధులన్నీ కూడా తీసుకెళ్ళి మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో పెట్టి తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడటం జరిగింది. ఇవాళ మేము విడిపోయి 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా మాకు దారు తెన్ను తెలియకోకుండా ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కువ పెట్టుబడులు, ఎక్కువ ఈ యొక్క స్కీమ్స్ వల్ల అభివృద్ధి చెందడం వల్ల రైల్వే లైన్లు కానీ, మరి రోడ్ల అభివృద్ధి కానీ, ఏమైనా కానీ అన్నీ కూడా మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎక్కువగా అత్యధిక ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల రాహుల్ గాంధీ గారు ఇట్లాంటి చౌకబారు ప్రకటనలు మానుకొని యథారాజా తదాప్రజ మీరు రావాలి, కిందకు వచ్చి సామాన్యుడి యొక్క స్థితిగతులు చూడాలని చెప్పి మేము కోరుకుంటూ ఇటువంటి ప్రచారాలు మానుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అత్యధిక ముందుకెళ్తుంది. ఇక రేపు రానున్నటువంటి పార్లమెంటు శాసనసభల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి 200 స్థానాలు వచ్చి రేపు 50 స్థానాలు కూడా రావని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. రేపు నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వారు గూడూరుకు చెందిన ప్రముఖ సామాజికవేత్త శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ బండి శ్యామసుందర్రావు మరియు శ్యామసుందర్ యాదవ్కు జాతీయ అవార్డు 2025 ఇవ్వటం జరిగింది. మయూరి శ్యామ్ యాదవ్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయటంలో అది గుర్తించినటువంటి ఎన్డీసీఏ ఈ అవార్డు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మయూరి శ్యామ్ యాదవ్ జాతీయ స్థాయిలో అవార్డు దక్కినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ఇచ్చిన ఎన్డీసీఏ నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బెంగి నరేంద్ర గౌడ్కి మరియు శ్యామ్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ, నేను చేయు సేవా కార్యక్రమాలకు ఆ దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీస్సులు, నా తల్లిదండ్రుల యొక్క వనమ్మ కృష్ణయ్య దీవెనలతో పాటు మయూరి స్వీట్స్ మరియు వనజ కృష్ణ కళ్యాణ మండపం సహాయ సహకారాలతోటి నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నమస్కారం. నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వాళ్ళు నేషనల్ అవార్డ్స్ కొరకు నన్ను ఎంపిక చేసి నాకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్డీసీఏ నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా నా శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి పలు సేవా కార్యక్రమాలు చేయ క్రమంలో ఇటువంటి అవార్డ్స్ రావడం జరుగుతుంది. ఆ భాగంగానే జూలై 25 నాడు హైదరాబాద్లో నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ అవార్డ్స్ని అక్కడ ప్రోగ్రాం జరిగింది. కొన్ని కారణాల వల్ల నేను పోలేకపోయాను. వారు ఈ అవార్డ్స్ని పంపించడం జరిగింది. వారికి ఆ రోజు ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నేను చేయు సేవా కార్యక్రమాలు చూసి నాకు ఈ అవార్డుని అందించినటువంటి డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్ గారికి, ఎన్డీసీఏ నేషనల్ డైరెక్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా నాకు ఈ సేవా కార్యక్రమాలు చేసేదానికి ధైర్యం ఇచ్చినటువంటి ఆ దేవుడు శ్రీకృష్ణ భగవాన్ని పాదాలకి నమస్కారం చేసుకుంటూ, అదేవిధంగా కీర్తిశేషులు మా తల్లిదండ్రులు బండి వనమ్మ కృష్ణయ్య గారి పాదాలకి నమస్కారం చేసుకుంటూ, అదేవిధంగా నా కుటుంబ సభ్యుల పూర్తి సహకారాలతో, ముఖ్యంగా నా సతీమణి మహేశ్వరి, మా పిల్లలు పూర్తి సహకారాలతో మరియు మయూర్ స్వీట్స్ వందాకృష్ణ కళ్యాణ మండపం సహకారాలతో సుమారు 15 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు ఏవైతే అవసరాలు ఉన్నాయో అది తెలిసిన వెంబడికే నా శక్తికి లోబడి నేను సేవా కార్యక్రమం చేస్తున్నాను. ఆ భాగంగానే ఈరోజు జాతీయ అవార్డు రావడం జరిగింది. కాబట్టి అవార్డు రావడం ఒక సంతోషం ఉన్నప్పటికీ కూడా ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. ఇది నా శక్తికి లోబడి నా శక్తి ఉన్నంత వరకు నాకు ఏవైతే సొసైటీకి అవసరం ఉన్నదో అవన్నీ శక్తికి లోబడి
చేసేదానికి నేను ఎప్పుడు ముందుంటానని చెప్పి ఈ సభాముఖం తెలుపుకుంటూ ప్రెసెంట్ మీడియాకు కూడా నా ప్రత్యేక తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లోని ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానం మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతోటి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. అందరూ ఆ డ్రమ్ములు వేస్తున్నారు కాబట్టి ఎంతో సంతోషం. అలాగే ప్రతి వారం చేసుకున్నాం. ఈరోజు సాంబార్లో ఎస్పెషల్లీగా మునక్కాయ ప్రతి ఒక్కరూ రుచి చూడండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది మునక్కాయ. ప్రతి ఒక్కరూ గూడూరు పట్టణంలోని బజారు వీధిలో కలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో శ్రావణ మంగళవారం సందర్భంగా గురిగింజలతోటి అష్టోత్తర పూజ విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళా సమాజం సభ్యులు మాట్లాడుతూ వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో ముఖ్యమైన పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరూ వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. సమర్పయామి. ఓం దుర్గాయ నమః. ఓం దుర్గాయ నమః. ఓం శివాయ నమః.
सर्वभूताय नमः ओम सर्वव्याप्ताय नमः ओम सर्वगत्यै नमः ओम सर्वनेत्राय नमः ओम सर्वोदकाचन्द्रियं समर्पयामि श्रां समर्पयामि तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धियो जगत्सुभाषवारावणानुसवराणपुरेत्यर्थम् आवाहनाशोषोजार्मुजाञ्चकर्षे श्वाभ्यां रत्नै नमः ओम सहसौन्दर्यै नमः ओम सच्चिदानन्दस्वरूपिण्यै नमः ओम विश्वरूपप्रदर्शिन्यै नमः ओम कुमारपरमे नमः ओम महागणाधिपते नमः ओम अभीष्टवरदाय नमः ओम मंगलप्रदाय नमः ओम अभयस्वरूपाय नमः ओम चिदाधराय नमः ओम चिदाकराय नमः ओम चिदाधराय नमः ओम चैतन्यरूपाय नमः ओम चैतन्यरूपाय निरावजाय नमः ओम निराजनाय नमः ओम धर्मसंस्थापनाय नमः ओम नित्यसेविताय नमः ओम नित्यमंगलाय नमः ओम नित्यवैभवाय नमः ओम सर्वोपधारणाय नमः ओम राजराजेश्वराय नमः ओम उमाय नमः ओम शिवपूजाय नमः ओम पराशक्ति नमः ओम भक्तकल्पाय नमः ओम ज्ञाननिलये नमः महाबुद्धि नमः ओम महासिद्धि नमः ओम सद्बुद्धाय नमः ओम अमृताय नमः ओम अनुग्रहदे नमः ओम पाकारण्ये नमः ओम विमलाय नमः ओम संसाराय नमः ओम संसारनते नमः ओम महेश्वराय नमः ओम विष्णुदाय नमः ओम धनदायकते नमः ओम सिद्धि नमः ओम सैन्यरंगनाय नमः ओम वरलक्ष्मी नमः ओम पशुप्रदाय नमः ओम सुखकारके नमः ओम समुद्रतने नमः ओम जयाय नमः ओम विष्णुवर्धसंहारण्ये नमः ओम तीर्थरूपिण्ये नमः ओम भक्तरक्षकर्पण्ये नमः ओम दुष्टनिग्रहाय नमः ओम निष्कमाय नमः
తీసుకొని ఆ ప్లేట్లు అట్లా ప్రెసిడెంట్ గారు మాట్లాడాలి. సెక్రటరీ మాట్లాడితే చతుర్థి సందర్భంగా వినాయకుడి గణపతి పూజ చేశాము. శ్రావణ మంగళవారం సందర్భంగా లక్ష్మీదేవికి మృత్యుంజయతో అష్టోత్తర పూజ చేశాము. కుంకుమ పూజ కార్యక్రమాలు చేశాము. భక్తులందరూ చేసి ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉంది వచ్చినందుకు. జై వాస్తవంగా జై జై వాస్తవంగా. ఈరోజు శ్రావణ మంగళవారం సందర్భంగా అమ్మవారికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి గులిగింజలతో అష్టోత్తర శతనామావళి చేయడం జరిగింది. అలాగే సంకట చతుర్దశి సందర్భంగా వినాయకుడిని పూజ చేసి అందరము ఆడవాళ్ళందరము అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. దీనికి సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. మా వాసవి మహిళా సమాజం ప్రత్యేకించి అందరూ చాలా చాలా సహకరిస్తున్నారు. మా సమాజం తరఫున అందరికీ ధన్యవాదాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.